అక్క రేపు బబ్లీ రిజల్ట్స్ కదా, స్పీడ్స్ ఏమైనా తీసుకురానా? ఏమరా ఎలా వస్తాయో మార్క్స్ చూడాలి. ఎంత వస్తే ఏంటిలే అక్క, ఈ రోజుల్లో నాలెడ్జ్ ఉండాలి. మన బబ్లీ మల్టీ టాలెంటెడ్ అక్క, బాగానే వస్తాయిలే. ఇదేంటి ఇంత డల్గా కూర్చుంది? ఏమైంది బబ్లీ, ఎందుకు అలా డల్గా ఉన్నా? ఏమో మమ్మీ, రేపు ఫస్ట్ పబ్లిక్ రిజల్ట్ కదా, అందుకే కొంచెం భయంగా ఉంది. ఏం కాదులే నాన్న, ఇది ఇంకా స్టార్టింగే కదా, నీకు మార్క్స్ ఎలా వచ్చినా మేము హ్యాపీనే. అక్క నేను ల్యాప్టాప్లో లాగిన్ అవుతాను, వెబ్సైట్ నువ్వు ఫోన్లో చూడు, టైం అయిపోతుంది. బబ్లీ నువ్వు అయ్యో నాకు 540 వచ్చేసాయి. కంగ్రాట్స్ బబ్లీ. థాంక్స్ మామా. సరే ఉండండి, స్వీట్ తీసుకొస్తాను. హలో అమ్మా, బబ్లీ రిజల్ట్స్ వచ్చినాయి, 540 వచ్చినాయి. చాలా హ్యాపీ అంతా. థ్యాంక్ యూ అమ్మా. సరే ఇదిగో బబ్లీకి ఇస్తున్నాను. హలో, థ్యాంక్ యూ అమ్మమ్మ. థ్యాంక్స్ తాత. హాయ్ అక్క. హాయ్ మామా. హాయ్ రా. ఏంటి రిజల్ట్స్ వచ్చినాయిగా? చాలా హ్యాపీ. థ్యాంక్స్ మామా. బబ్లీ ఏంటి పార్టీ లేదా? ఇండియా వచ్చేయి, మమ్మీ ఇస్తుంది. ఇండియా వచ్చేయండి రా, నేను ఇచ్చేస్తాను. ఓకే అక్క, నెక్స్ట్ మంత్ వచ్చేస్తాం. వచ్చేయండి. ఏంటి రేవతి కాల్ చేస్తుంది? సరేరా, నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది, మళ్ళీ మాట్లాడతాను. సరేనా? సరే అక్క, బాయ్. చెప్పు రేవతి. హాయ్ నీలిమా, బబ్లీ రిజల్ట్స్ ఇందాకే వచ్చినాయి. ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఎంత? 540 వచ్చినాయి. ఓ కంగ్రాట్. థ్యాంక్ యూ నే. బబ్లీ ఉందా పక్కనే? వేరే ఒకసారి కంగ్రాట్స్ చెప్తా. అవునా, పక్కనే ఉంది, ఇస్తున్నాను, మాట్లాడు. మా ఫ్రెండ్. హలో. హాయ్ బబ్లీ. హాయ్ రేవతి ఆంటీ, బాగున్నారా? బాగున్నా. 540 వచ్చాయంటగా, కంగ్రాట్స్. థ్యాంక్స్ ఆంటీ. ఒకసారి మమ్మీకి ఇస్తావా? మమ్మీకా ఇదిగో ఇస్తున్నా. నీలు. హలో, చెప్పవే. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి కూడా 575 వచ్చాయి. అవునా, కంగ్రాట్స్. మా ఆపోజిట్ అమ్మాయికి కూడా 585 ఓ, వచ్చాయి. ఇంతమంది ఉన్నారా 10th రాసిన వాళ్ళు? వావ్, కంగ్రాట్స్. అందరితో కంపారిజన్ చేసి చూసుకుంటే బబ్లీకే కొంచెం తక్కువ వచ్చినట్టు ఉన్నాయి. అసలుకే సరే, తెలియదు నేను తర్వాత కాలేజ్. మాట్లాడతాను. బాయ్. ఓకే నీలు, బాయ్. అందరితో కంపారిజన్ చేసి చూసుకుంటే బబ్లీకే కొంచెం తక్కువ వచ్చినట్టు ఉన్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు బబ్లీ? ఎవరో ఏదో అంటే నువ్వు ఏడుస్తా కూర్చుంటావా? ఈ కంపారిజన్ అనేది నీ లైఫ్లో ఇప్పటి నుంచి ప్రతిసారి ఉంటుంది. నువ్వు ఏడుస్తా కూర్చుంటే అవ్వదు. ఇక్కడి నుంచి నువ్వు బ్రేవ్గా ఉండాలి, ఇలా ఏడుస్తా కూర్చోవద్దు. ఒకప్పుడు 10th పాస్ అయితే గొప్ప అనుకునేవారు, తర్వాత 10thలో ఫస్ట్ క్లాస్ వస్తే గొప్ప అనుకునేవారు. ఈ రోజుల్లో ఎంత మార్క్స్ వస్తున్నా సరే వాళ్ళు డామినేట్ చేసే మార్క్స్ తీసుకొచ్చి చూపించి కంపేర్ చేస్తున్నారు. ఈ కంపారిజన్ ఎవడు కనిపెట్టాడో కానీ మొత్తం సర్వనాశనం అయిపోయింది. జనాలు ఎలా బతుకుతున్నారు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి నువ్వు చాలా డేర్గా ఉండాలి. నెక్స్ట్ నుంచి నీ లైఫ్ అనేది చాలా బాగుండేలాగా నువ్వే ప్రిపేర్డ్గా చేసుకోవాలి. ఈ మార్క్స్ అనేవి చూపించుకుంటా డామినేట్ చేయడానికి చూస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా హ్యాపీనెస్ ఇవ్వడానికి చూసేవారు. ఈ రోజుల్లోని ఎవరైనా హ్యాపీ న్యూస్ చెప్తుంటే వాళ్ళు ఇంకా ఇల్లు ఎలా బాధ పెట్టాలా అనేటట్టే చూస్తున్నారు. ఇవన్నీ ఇప్పటి నుంచి నువ్వు లైఫ్లో నేర్చుకోవాల్సిన లెసన్స్. నీకు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ మమ్మీ నీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకో. పోయేదానే మాటలు ఏం మాటలు నువ్వు ముందుకు వెళ్ళవు. నువ్వు వెళ్ళాల్సింది ఏంటి, నువ్వు చెప్పుకోవాల్సిన కమెంట్ ఏంటి, అది ముందే ప్లాన్ చేసుకో. అంతేగాని ఇదందరూ మాట్లాడితే నీ మైండ్ ఖరాబ్ అయింది. నువ్వు నెక్స్ట్ అవుతుంది కాలేజీకి, అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఏ సిచ్యువేషన్లో అయినా సరే నాకు చెప్పు. మమ్మీకి ఒకవేళ చెప్పాలని నీకు భయం వేసినా నాకు చెప్పు, నేను చూసుకుంటా. ఓకేనా? ఓకే మామా. ఇలా చిన్న వాటికి మాకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బబ్లీ. మేము తీసుకున్న ఈ కాన్సెప్ట్ నా లైఫ్లో జరిగింది, ఇంకా అందరి లైఫ్లో జరుగుతూనే ఉంది. నాకే కాదు, ఈ కంపారిజన్ వల్ల సఫర్ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కంపారిజన్ అసలు ఎవరు కనిపెట్టాడండి ఈ కంపారిజన్? నాకే కాదు, పుట్టిన బిడ్డ పాపా బాబా అనే దగ్గర నుండి అందరి లైఫ్ లో కంపారిజన్ అనేది జరుగుతూనే ఉంటుంది. మనం పోయేంత వరకు ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ అందరూ మనల్ని కంపేర్ చేస్తూనే ఉంటారు. స్కూల్స్, కాలేజెస్ అన్నిటిలో కంపారిజన్ ఉంటుంది. ఈ కంపారిజన్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఎంతమంది రాంగ్ స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎంతమంది లైఫ్ ఎండ్ చేసుకుంటున్నారు తెలుసా?
ఇప్పుడు మేము తీసుకున్న కాన్సెప్ట్ రియల్ లైఫ్ నుండి, నా లైఫ్ నుండి తీసుకున్నాము. ఇది ఎంతవరకు వెళ్తుందో, ఎంత దూరం వెళ్తుందో చూద్దాము. మీ లైఫ్లో కూడా మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ సపోర్ట్ గైస్. బాయ్.